ముందుగల మన రాజ్ న్యూస్ ఛానల్ చూసేటోళ్ళందరికీ శనార్థులుల్లా మీరందరూ సంబరంగా ఉండాలి, మన వార్తలు దినాం చూడాలని కోరుకుంటా. షెలో మరి ఇయాల్టి మన రచ్చబండ ముచ్చట్లు సురేష్. ఈ నడుమ పవన్ కళ్యాణ్ సారు హిందూ ధర్మం కోసం బగ్గనే పనిచేస్తున్నాడు. తిరుమల లడ్డూలు కల్తీ అయినాయి అన్న ముచ్చట్ల మస్తుగరమైన పవన్ సారు ఇప్పుడు మల్లోపారి దేవాలయాల బాట పట్టిండు. మరి పవన్ కళ్యాణ్ ఏ దేవుళ్ళను దర్శించుకున్నాడు, ఏం కథ పురాగ చూద్దాం పాండ్రి. ప్రజాసేవల మస్తు బిజీగా ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు దక్షిణ భారతదేశ ఆలయాల యాత్ర షాల్ చేసిండు. ఇవాళ కేరళ రాష్ట్రం చొట్టానిక్కరలో శ్రీ అగస్త్య మహర్షి ఆలయం, అగస్త్య ఆశ్రమాలను దర్శించుకున్నాడు. అక్కడికి వచ్చిన పవన్ కళ్యాణ్ కు ఆలయ అధికారులు మర్యాదతో స్వాగతం పలికిండ్రు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు చేసిండు. కొడుకు అఖీరానందను టీటీడీ పాలక మండలి బోర్డు సభ్యుడు ఆనంద్ సాయిని ఎంబడి పెట్టుకుని పవన్ కళ్యాణ్ ఈ యాత్ర చేస్తున్నాడు. ఇక దక్షిణాది రాష్ట్రాలున్న ఆలయాలను దర్శనం చేసుకోవడం అనేది నా వ్యక్తిగత విషయం, దీనికి రాజకీయాలతో ఏం సంబంధం లేదని చెప్పిండు. 4.5 సంవత్సరాల క్రితం చెల్లించుకోవాల్సిన మొక్కులు వాయిదా పడుతున్నాయట. ఇక ఇప్పుడు కూడా ఆరోగ్యం మంచిగా లేకున్నా దర్శనం చేసుకుంటున్నానని చెప్పిండు. కేరళ రాష్ట్రంతో నట్టుగా తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ఆలయాలను కూడా దర్శనం చేసుకుంటున్నానని చెప్పుకొచ్చిండు. మొత్తానికైతే ఒకప్పుడు చేగువేర పేరు మీద విప్లవ భావాలను గురించి చెప్పిన పవన్ కళ్యాణ్ సారు ఇప్పుడు మాత్రం సనాతన ధర్మం కాపాడాలని బాగానే పోరాటం చేస్తున్నాడు. మొన్న చిలుకూరు బాలాజీ అయ్యవారు రంగరాజన్ మీద దాడి జరిగితే కూడా ఖండించిండు. ఇక ఆలయాలన్నింటిని పరిరక్షించాలి, భక్తులకు మంచి సౌకర్యాలను కల్పించాలని చెప్తున్న పవన్ కళ్యాణ్ హిందూ ధర్మం కోసం రేపు ఇంకేం చేస్తాడో చూడాలి మరి. ఇప్పుడు దునియా మొత్తం కుంభమేళా గురించే మాట్లాడుకుంటున్నది. ఇక కుంభమేళా తర్వాత పెద్ద మొత్తంలో భక్తులు హాజరుపడే జాతర మేడారం సమ్మక్క సారక్క జాతర. అసలుకైతే 2 ఏళ్లకోసారి మహాజాతర జరుగుతుంది, కానీ నడుమేడాది మాత్రం మినీ జాతర నడుస్తుంది. మరి ఇక ఇయాల శాలైన మినీ జాతర ముచ్చట్లని పురాగ చూద్దాం పాండ్రి. ఈ ఏడు మినీ మేడారం జాతర బుధవారం నుంచి శనివారం దాకా జరుగుతుంది. ఈ సమ్మక్క సారలమ్మల మినీ మేడారం జాతర మండెమెలుగ పండుగతో ఇలా షాలైంది. మేడారం సమ్మక్క తల్లి కన్నెపల్లి ఉన్న సారమ్మ ఆలయాల దగ్గర శుద్ధి చేసి ప్రత్యేక అలంకరణలు చేసిండ్రు. ఇక ఇలా సురువైన మినీ జాతరకు సుతం భక్తులు బగ్గమందే వచ్చిండ్రు. మమ్మల్ని సల్లంగా చూడు సమ్మక్క తల్లి అని మొక్కులు పెట్టుకున్నారు భక్తులు. ఇక దర్శనానికి వచ్చిన భక్తులతోని క్యూ లైన్లు మొత్తం కిటకిటలాడినాయి. ఇక మేడారం సమ్మక్క తల్లి అంటేనే మొదుగాలి యాదికి వచ్చేది బంగారం, గదేనుల్లా బెల్లం. మహాజాతర జరిగినప్పుడు చాలా మంది నిలువెత్తు బంగారం అప్పచెప్తారు. ఇక మినీ మేడారం జాతరలో మాత్రం మొక్కుబడి కొద్దీ అప్పచెప్తుంటారు. అట్లా అమ్మవారికి బంగారం అప్పచెప్పేందుకు భక్తులు మస్తు పోటీ పడ్డారు. ఇక మొదటి రోజే చాలా మంది భక్తులు వచ్చిర్రు. రేపట్ల భక్తుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా ఉన్నది, కానీ సౌకర్యాలు మాత్రం అంతంత మాత్రమే ఉన్నాయని భక్తులు ముక్కిరిస్తున్నారు. లక్షల మంది దర్శనానికి వచ్చే మేడారంలా సౌలత చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వాలు మారిన భక్తులకు సౌకర్యాలు మాత్రం ఎవరు చక్కగా చేస్తలేరు. మేడారం జాతర చేయంగా కోట్ల రూపాయల ఆందాన్ని వస్తున్నది, కానీ భక్తుల కోసం సర్కార్ మాత్రం ఏం పనులు చేస్తలేదని గరానికి వస్తున్నారు. మరిగా మొన్నట్లనే మంత్రి సురేఖక్క మాట్లాడుకుంటా సీతక్కతోని కలిసి సమ్మక్క సారక్కల లెక్క ఇద్దరం కలిసి మెలిసి రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేస్తామని చెప్పింది. కాబట్టి ఉమ్మడి వరంగల్ జిల్లాలో మేడారంను అన్ని తీర్ల అభివృద్ధి చేయాలని భక్తులు అంటున్నారు. చూడాలి మరి వచ్చే జాతర కన్నా పర్మనెంట్ అభివృద్ధి పనులు ఏ పార్టీ చేస్తారో. ఎండాకాలం వచ్చిందంటే రైతులకు చాలా తిప్పలుంటదుల్లా. ఓ దిక్కు కరెంటు కోతలు, ఇంకో దిక్కు పంటలకు నీళ్లు జాలక పొలాలు ఎండిపోవుడు. ఏం చేయలేని పరిస్థితి ఉంటది. గీడ ఊళ్ళ కరెంటు చేయంగా తక్లీఫ్ అవుతున్నదని అక్కడి రైతులు ఏం చేసిండ్రో చూడురి. విద్యుత్ కోతలు చేయంగా పంటలు ఎండిపోతున్నాయి, లో వోల్టేజ్ చేయంగా కరెంటు మోటార్లు కాలిపోతున్నాయి. మాకు కరెంటు సక్రమంగా సరఫరా చేస్తారా లేదా అని చెప్పి రైతులు సబ్ స్టేషన్ ముంగట ధర్నా చేసిరు. శ్రీ సత్యసాయి జిల్లా ఆగలి మండలం హలికెర దేవరహల్లి ఊళ్ళున్న సబ్ స్టేషన్ పరిధిలా చాలా రోజుల సంధి కరెంటుతోని గోస అవుతున్నదట. అధికారులకు ఎన్ని మాటలు చెప్పినా పట్టించుకుంటలేరని ఆఖరికి ఇట్లా ధర్నాకు దిగిరు అక్కడి రైతన్నలు. విద్యుత్ శాఖ అధికారులు లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించే దాకా ఇక్కడ నుంచి కదిలేదే లేదని చెప్పి సబ్ స్టేషన్ ముంగట్నే ధర్నాకు దిగిర్రు.
అసలుకే రైతులది అంతంత మాత్రం బతుకులు, దీనికి తోడు కరెంటు చేయంగా కూడా గోసైతే రైతులు ఎట్లా బతుకుతారు చెప్పుర్రి. సీఎం చంద్రబాబు సారు ఎన్నికలకు ముందు మీరు రైతులకు శానా హామీలు ఇచ్చిరు, అవన్నీ తర్వాత గాని కనీసానికి నాణ్యమైన విద్యుత్ కూడా సరఫరా చేయకుంటే రైతులు పంటలు ఎట్లా పండించుకుంటారు ఏం కథ. ఇప్పటికే గిట్టుబాటు ధరలు లేక రైతులు అగ్వసగ్వకు పంటలు అమ్ముకుంటున్నారు. ఇక ఇప్పుడు కరెంటు కోతలు కూడా చేయంగా పండే పంట సుతం చక్కగా వండకుంటే రైతులకు ఏం ఫైదా అవుతుంది, వాళ్ళు వ్యవసాయం ఎట్లా చేయగలుగుతారు. కాబట్టి కొంచెం కరెంటు మీద దృష్టి పెట్టురని అంటున్నారు. కరెంటు చేయంగా తిప్పలు పడుతున్న రైతులు. చూడాలి మరి చంద్రబాబు సారు ఏం చేస్తాడో. తెలంగాణలో ఇప్పుడు ఏం నడుస్తున్నదని అంటే మీ సేవా కేంద్రాల జాతర నడుస్తున్నదని చెప్పుకునే పరిస్థితి మోపైందుల్లా. అగో దేవుని జాతర గురించి తెలుసు గాని గీ మీ సేవా కేంద్రాల జాతర ఏందని అంటారా, అదేందో మీరే చూడుర్రి. చూస్తున్నారా జనాలు ఎట్లా గుమిగుడిరో. కొత్త రేషన్ కార్డుల కోసం మలక్పేట జనాలు పౌర సరఫరాల శాఖ ఆఫీస్ కచ్చిరు. రేషన్ కార్డు కోసానికి మీ సేవా కేంద్రాలల్లో దరఖాస్తు చేసుకున్నోళ్ళు మళ్ళా పౌర సరఫరాల శాఖ ఆఫీసులో కూడా నమోదు చేయించుకునేందుకు వచ్చే వరకు ఈ పరిస్థితి మోపైంది. ఇటు బ్రహ్మాండంగా మంది వచ్చే వరకు ట్రాఫిక్ కూడా బగ్గనే జామ్ అయింది. ఈ ఆఫీసే కాదు తెలంగాణలో ఉన్న శానా మీ సేవా కేంద్రాలలో కూడా గిదే పరిస్థితి ఉన్నది. రేషన్ కార్డు లేనోళ్లు ఉన్న దాంట్లో మార్పులు చేర్పులు చేయించుకునేటోళ్ళంతా మీ సేవా కేంద్రాల బాట పట్టేటాలకు మీ సేవా కేంద్రాలన్నీ కిక్కిసిపోయినాయి. ఇక ఇదే అదునని చెప్పి 50 రూపాయలు తీసుకోవాల్సిన దరఖాస్తుకు వందల రూపాయలు తీసుకుంటున్నారట కొంతమంది మీ సేవ నడిపేటోళ్లు. నిన్న పాత బస్తీలా ఒక మీ సేవా కేంద్రంలా ఒక్కో దరఖాస్తుకు 2000 రూపాయలు వసూలు చేస్తే బగ్గనే గడబిడైంది. ఆఖరుకు కొంతమంది లీడర్లు వచ్చి వాళ్ళ పైసలు వాళ్ళకి ఇప్పించిర్రు. మరి పౌర సరఫరాల శాఖ అధికారులు రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారో తెలియదు గాని జనాలు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే ప్రజాపాలన దరఖాస్తులని ఒక పారి, ఇంటింటి సర్వే అని ఒక పారి, గ్రామ సభలని ఒక పారి, ఇట్లా ఎన్ని మాటలు తిప్పుతారు, మమ్మల్ని ఎన్ని రోజులు గోస పెట్టుకుంటారని జనాలు గరానికత్తున్నారు. మరిగా సీఎం రేవంత్ అన్న ఇట్లా ఊకే దరఖాస్తుల పేరు మీద జనాలను దిప్పకుండా వాళ్లకు జల్దిన రేషన్ కార్డులు ఇచ్చే ఇకమతి చేయుర్రి. అంతేగాని వాళ్ళని దిప్పుకొని గోస పెట్టుకొని ఇచ్చినా ఏం ఫైదా ఉంటది. కాబట్టి జర చూసుకోండి మరి. అసలు హైదరాబాద్ లో ఏం జరుగుతున్నదో ఏం తెలుస్తలేదుల్లా. 4 నెలల కింద సికింద్రాబాద్ ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేస్తే పెద్ద రచ్చయింది కదా. గిగ అక్కడ మళ్ళా విగ్రహ ప్రతిష్ఠ చేసి అంతా సెట్ అయింది అనుకునే వరకు గిగ ఇప్పుడు ఇంకో గుళ్ళ ఏం చేసిండ్రో చూడురి. చూస్తున్నారా శివలింగం వెనకాల మాంసం ముక్కలు ఎట్లేసిర్రో. మరి ఇది ఎవరు చేసిర్రో తెలియదు గాని ఇవాళ పొద్దుటీలి భక్తులు దర్శనం కోసానికి పోయే వరకు ఇట్లా గానొచ్చింది. హైదరాబాద్ తపాచిబుత్ర జిరా హనుమాన్ ఆలయంలో ఉన్న శివలింగం వెనకాల మాంసం ముద్దలు పడేసున్నాయి. ఎంబట్నే భక్తులు పోలీసులకు చెప్తే వాళ్ళొచ్చి విచారణ చేస్తున్నారు. ఇక హిందూ సంఘాల నాయకులు సుతం అక్కడికచ్చి ఈ లత్కోర్ పని చేసినోళ్ల మీద కఠిన చర్యలు తీసుకోవాలని గట్టిగానే డిమాండ్ చేసిర్రు. మొన్నట్లనే చిలుకూరు బాలాజీ గుడయ్యవారు రంగరాజన్ ఆయన కొడుకు మీద రామరాజ్యం పేరుతోనో కొంతమంది బట్టె భాషగాలు దాడి చేసిరు కదా. ఇక ముచ్చట మరవక ముందే ఇప్పుడు ఇట్లా జరిగింది. ఇక ఈ ముచ్చట్ల పువ్వుపాటి ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా బగ్గనే గరానికి వచ్చిండు. ఈ కేసుని మీరు ప్రత్యేకంగా చూడండి. గతంలో కూడా ఇదే గుడి లోపట ఇట్లాంటి మాంసం కూడా పాడేసినారు. ఆ మ్యాటర్ కూడా క్లోజ్ చేసేసినారు, బయటికి రాకుండా చేసినారు పోలీసులు. కానీ ఇష్యూ పెద్ద కావద్దనే మేము కూడా అనుకుంటున్నాము. ఎవరు ఇట్లాంటి గలీజ్ పని చేస్తున్నారు వాళ్ళు బయటికి రావాలి, వాళ్ళు అరెస్ట్ కావాలని కూడా ఒక మంచి ఆలోచన మాలో ఉంది. అందుకోసం పోలీస్కి ఏమేమి సహకారం చేస్తున్నాము. రోడ్డు పైన వచ్చి వాళ్ళగా గడబడి చేస్తలేము. బస్ అద్దాలు, ఆటో అద్దాలు, జనాల పైన దాడులు అట్లాంటివి మేము చెయ్యం. మేము పోలీసుల పైన మాకు విశ్వాసం ఉంది. అందుకోసం కమిషనర్ గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. మరిగ పోలీసార్లు ఆ గుడి చుట్టుముట్టున్న సీసీ కెమెరాలన్నీ దేవులాడి ఆ గుళ్ళకు ఎవలొచ్చిరు, ఆ మాంసాన్ని అక్కడ ఎవలేసిల్లో తెలిసి వాళ్లకు కఠిన శిక్షలు పడేటట్టు చర్యలు తీసుకోండి. లేకుంటే ఇది పెద్దగయ్యే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఏదో కారణాలు చెప్పి ఈ కేసును క్లోజ్ చేయకుండా ఆ గలీజ్ పని చేసిన వాళ్ళని పట్టుకుని లోపటేయులరని అక్కడ జనాలు కూడా గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు. అయినా ఇసొంటివి జరిగినప్పుడు పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటేనే ఇంకొకరు ఇలాంటి దిక్కుమాలిన పనులు చేయకుండా ఉంటారు. కాబట్టి పోలీసులు జర ఈ కేసు మీద ఎక్కువ శ్రద్ధ పెట్టుర్రి. పోలీసులు ఒక స్టేట్మెంట్ క్రియేట్ చేస్తున్నారు. ఒక మ్యాటర్, పిల్లి వచ్చింది, కుక్క వచ్చింది, మాంసం వేసి వెళ్ళిపోయింది. గతంలో ఇట్లానే జరిగింది కదా. ఎక్కడైనా గుడి పలగొడితే ఆయన అరెస్ట్ అయితే ఆయన కొద్ది మెంటలీ డిస్టర్బ్ ఉన్నాడు, ఆయన మెంటల్ ఉన్నాడు, ఆ విధంగా పోలీసులు క్రియేట్ చేసినారు. ఇవాళ కూడా అదే చేస్తారు అనుకుంటున్నా నేను.
మనం ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటే చెప్పిన యాళ్ళకి ఇస్తాం. ఇక పైసలు యాళ్ళకి అందకుంటే ఇంకో 4 రోజులు వెనకో ముందో ఇస్తామని చెప్తే వాళ్ళు ఏమనరు. కానీ గీడ ఒకడ బ్యాంక్ లోన్ కట్టలేదని చెప్పి బ్యాంక్ ఆఫీసర్లు ఏం చేసిండ్రో చూడురి. బ్యాంకు అధికారుల ముచ్చట అని చెప్పి ఏదో గేట్లు వీక్తున్నది చూపిస్తున్నారేందని అనుకుంటున్నారా? ఈడ గేట్లు ఎత్తుకపోయేది బ్యాంక్ అధికారులే. అగో గదేంది వాళ్ళు గేట్లను ఎత్తుకపోయి ఏం చేసుకుంటారని మీరు అనుకోవచ్చు గాని గేట్లు వీక్కపోయి ఇంటోళ్ళ ఇజ్జత్ తీయాలని ఇట్లా చేసిర్రు బ్యాంక్ అధికారులు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం 7 నూతుల ఊళ్ళో జరిగింది ఇది. బ్యాంకు లోను కట్టలేదని చెప్పి ఈ రైతు ఇంటి గేటును జప్తు చేసిన DCCB బ్యాంక్ అధికారులు దాన్ని తీసుకపోయిండ్రు. అరే ఈ నడమ బ్యాంక్ అధికారులు నెరి అధ్వానం చేస్తున్నారు. ఇదివరకు సుతం బ్యాంకు లోను కట్టుడు ఆలస్యం అవుతున్నదని చెప్పి ఒకరు ఇంటి ముంగట కట్టెల పొయ్యిలు పెట్టి వంట చేసిన వార్తలు కూడా మన రచ్చబండ ముచ్చట్లలో చెప్పుకున్నాం కదా. అంతకు ముందు సుతం ఓ ఇంటికాడ గిట్లనే తలుపులు తీసుకుపోయే ప్రయత్నం చేస్తే జవడం గట్టిగానే అయ్యింది. ఇక ఇవాళ ఏకంగా ఇంటి ముంగట ఉన్న గేటునే వీక్కపోయిర్రు. సరే లోన్ తీసుకున్నప్పుడు పద్ధతి ప్రకారం వాళ్ళకి కట్టాల్సిందే, దాన్ని ఎవరు కాదనరు. కానీ వాళ్ళ పరిస్థితి మంచిగా లేకనో 4 రోజులు వెనుక ముందో కడతారు. ఆ కట్టేనాడు అసలుతోనట్టుగా వడ్డీ కూడా వసూలు చేసుకోర్రి. అంతేగాని వాళ్ళేమో ఊరిడిచిపోయినట్టు మీకు మొత్తానికి అప్పే కట్టమన్నట్టు ఇట్లా గేట్లు వీకపోవడు ఏం పద్ధతో మరి వాళ్ళకే తెలియాలి. బ్యాంకుల దగ్గర వేల కోట్ల రూపాయలు లోన్ తీసుకొని విదేశాలకు పారిపోతే సెంట్రల్ సర్కారే వాళ్ళ తరపున బ్యాంకులు నష్టపోవద్దన్న పైసలన్నీ కట్టినాయి. అదే పేదలు నిజాయితీగా కడదామనుకున్నా కూడా ఇట్లా టైం ఇవ్వకుండా ఇంట్లో సామాన్లు గుంజుకపోతే మాత్రం సర్కారు పట్టించుకుంటలేదు. ఇక ఎక్కడున్నది న్యాయం అనుకుంటే అక్కడ జనాలు ప్రశ్నిస్తున్నారు. మరి సీఎం రేవంత్ అన్న నెరి DCCB బ్యాంకులు కూడా ఇట్లా గేట్లు వీకపోతే ఎట్లా చెప్పుండ్రి, జరా వాళ్ళకి చెప్పి మెల్లగా పైసలు వసూలు చేసుకోమనుండ్రి. అంతేగాని ఇట్లా చేతిరంటే మీకే బదనాం వస్తుంది. కాబట్టి చూసుకోండి మరి. ఇగో ఇవుల్లా ఇయాల్టి మన రచ్చబండ ముచ్చట్లు. ఇవాళ మేము చెప్పిన ముచ్చట్లన్నీ జబర్దస్త్గా ఉన్నాయిలే. దినాం ఇంతకంటే ఖతర్నాక్ ముచ్చట్లని దేవులాడి మీకోసం పట్టుకొస్తూనే ఉంటాం. కాబట్టి రాజ్ న్యూస్ ఛానల్ని మారవకుండా చూస్తూనే ఉండండి. సరే ఉంటా మరి.